హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ వ్లాగ్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఇక్కడ మార్నింగ్ వ్లాగ్ షూట్ చేస్తున్నాను. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి ఇక్కడ మాకు చూడండి మొత్తం ఫుల్ ఫాగ్ పట్టేసింది. చాలా వింటర్ స్టార్ట్ అవుతుంది మాకు, ఇంకా ఆల్మోస్ట్ స్టార్ట్ అయ్యింది. ఇంకా కాకపోతే అంత ఎక్కువ చలి అయితే లేదు, చలిగానే ఉంది. కానీ ఇంకా పీక్స్లో ఉంటుంది అనమాట, అంత పీక్స్లో అయితే లేదు. కానీ ఇనీషియల్గా ఉన్నప్పుడే చాలా ఎఫెక్ట్స్ అయితే చూపిస్తున్నాయి. ఇంకా మొత్తం ఇక్కడ నుంచి అందరికీ కోల్డ్ కఫ్ అన్నీ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఎగ్ కనిపిస్తుంది. ఇది ఏం ఎగ్గో తెలుసా? ఇది పీజియన్ ఎగ్ పవర్ ఉంది. ఇక్కడ నేను కొన్ని మాకు ఐటమ్స్, మాకు సర్వీస్ ఇచ్చిన ఐటమ్స్ ఏంటంటే ఆర్మీ వాళ్ళకి వీళ్ళకి ఐటమ్స్ ఇస్తారు, చైర్స్ అవి క్వార్టర్స్లో అవి ఇరిగిపోయినా మేము బాల్కనీలో పెట్టాము. అయితే అది మొత్తం ఆ పైన గూడు పెట్టింది. ఆ గూడుని మొత్తం కిందకి పాడేసి కింద కూడా గూడు పెట్టేసింది. చూడండి, అది మేము చాలా రోజుల నుంచి అది యూజ్ చేయట్లేదు అనమాట. అది అందుకని ఒక సైడ్కి వదిలేసాము. అక్కడి నుంచి నేను వచ్చాను, డోర్ తీసానని చెప్పి సైడ్ మా పక్కింటి వాళ్ళ బాల్కనీ పైన ఉంది అది. అక్కడ ఒక అట్టబా పెట్టి అంటాం కదా, ఏదైనా కార్టూన్ బాక్స్ దానిపైన కూర్చుంటుంది. మళ్ళీ తర్వాత డోర్ క్లోజ్ చేసేసిన తర్వాత మళ్ళీ మా బాల్కనీలో వచ్చి అక్కడ గుడ్లు పెట్టి ఉంటుంది అనమాట. 2 eggs పెట్టింది, ఒక రోజు ఒకటి. నెక్స్ట్ డే ఫస్ట్ డే, సెకండ్ డే ఏంటంటే 2 eggs ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇది నేను డోర్ ఇలా ఓపెన్ చేయగా నన్ను చూసి వెళ్ళిపోయింది. అది దాని మీద అలా కూర్చుని ఉంటుంది, పిల్లలు పెడుతుంది కదా. ఇక్కడ పంజాబ్ అంతా ఏంటంటే చూడండి మొత్తం పొగలు, అక్కడ మొత్తం కాల్ చేస్తున్నారు. మనకి పొలము ఇప్పుడు వరి పంటలు అవి కట్ చేసేసారు. కట్ చేసేసిన తర్వాత కనిపిస్తుంది కదా, అంతా కట్ చేసేసారనమాట. ఇంకా కట్ చేసేస్తే దాన్ని కాల్ చేస్తారు వీళ్ళు. కాల్ చేస్తే ఆ పొగ మొత్తం, అంటే కట్ చేసి మళ్ళీ మనలా దున్నరు, కాల్ చేస్తారు. అది మొత్తం పొగ అంతా ఫుల్ పొల్యూషన్. ఈ పొగంతా కూడా ఈ మంచులో కలిసిపోతుంది, ఫాగ్లో కలిసిపోయి మేము ఇలా బయటకు వస్తే చాలు అది మొత్తం కళ్ళు మండిపోయి బ్రీతింగ్ కూడా చాలా సఫికేట్ అయిపోతుంది, బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేస్తుంది. అలా ఢిల్లీలో అయితే ఫుల్ పొల్యూషన్ వీటి వల్లనే. ఎంత చెప్పినా సరే వీళ్ళు ఇంకా వినట్లేదన్నమాట. ఇంక చూడండి, ఇది మొత్తం ఇలాగే కాల్ చేస్తున్నారు. మాకైతే ఫుల్ బాల్కనీస్ ఇదంతా కూడా కాలుతున్న దువా ఇదే వస్తుంది. ఇంక ఇలా అయితే పిల్లలు చిల్డ్రన్స్ డే కదా, పిల్లలకి స్కూల్లో సెలబ్రేట్ చేశారు. ఏంటంటే లక్కీ నిక్కీ ఇద్దరిని కూడా నెహ్రూజీలో తయారు చేశారనమాట, ఫ్యాన్సీ డ్రెస్ అది వేసి. పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. పిల్లలు చాలా ప్యూర్ సోల్స్ ఉంటాయి వాళ్ళకి. పాపం పసితనం, వాళ్ళకి అసలు ఏమీ తెలియదు, మనం ఏం చెప్తే అదే. కాకపోతే అప్పుడప్పుడు అల్లరి చేసినప్పుడు కొమ్మొచ్చి విసుక్కుని అప్పుడప్పుడు కొడుతూ ఉంటారు. అది ప్రతి ఒక్కరూ చేస్తారు. అస్తమానం కొట్టకూడదు, ఎప్పుడు ఒక్కసారి కొట్టాలి. నాకైతే పిల్లలు, చిన్న చిన్న పిల్లలు అంటే నాకు చాలా ఇష్టం. ఇలా అయితే మా పిల్లల స్కూల్లో ఎలా సెలబ్రేట్ చేశారు చిల్డ్రన్స్ డే అనేది ఇక్కడ నేను మీకు షేర్ చేస్తున్నాను. Yes,
मैं याद करने की कोशिश नहीं करती। मुझे अच्छी तरह याद है। एक्सक्यूज मी मैडम, जरा देख कर बताइए कि मेरे गले में कांटा तो नहीं फंसा? शायद आपको मेरे गले में बाहर आकर देखना पड़ेगा। अच्छा ये सब छोड़ो, शादी करोगे मुझसे? हैं? सब कहाँ चले गए? कौन? तुम चुपचाप अंदर जाओ। नहीं कौन? वहाँ मत जाओ। अच्छा ठीक है, बस अंदर जाओ। सुना? जाओ। डैडी अब वो वाली हरकत नहीं करोगे ना जो आपने जिंदगी थी। अरे वो घोड़ा तुम्हारी तरफ दौड़ा था। ये स्कूल किस तरफ है? छुट्टी होते ही लेकर आऊंगी। चलो वहाँ चलकर देखते हैं। एक्सक्यूज मी, क्या बच्चों के टीचर से यही मिलना है? अरे वाह, देखो तो कौन निकला है घर के बाहर। हाँ मैं खुद ही हैरान हूँ। माटी है ना। సో ఈ రకంగా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారనమాట. ఇక్కడ ఏంటంటే వీళ్ళ స్కూల్లో ప్రతి ఫెస్టివల్కి దాని ఇంపార్టెన్స్ చెప్తారు. దాంతోపాటు పిల్లలకి దానికి రిగార్డింగ్ మూవీ కూడా చూపిస్తూ ఉంటారు. వాళ్ళు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మొదలు పెట్టారు, మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు, ఆడిపించడానికి తీసుకెళ్ళండి అంటే. ఇక్కడ మాకు దగ్గరలో ఒకటి ఇలా పార్క్లో ఉందన్నమాట. అందుట్లో అన్నీ ఉన్నాయి. పిల్లలకి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. సో ఎలానో వాళ్ళు అడుగుతున్నారు కదా చాలా రోజులైంది తీసుకెళ్ళి అని చెప్పి ఇంకా తీసుకెళ్ళామన్నమాట. తీసుకువెళ్తే ఇక్కడ ఫుల్ వాళ్ళన్నీ ఎక్కి ఆడుకున్నారు. ఎవరు ఎంత సంపాదించినా ఏదైనా సరే పిల్లల కోసమే కదా, పిల్లల ఆనందం కోసమే. సో ఇంకా వాళ్ళు అంత స్పెషల్గా ఒక డే అంటూ వాళ్ళ కోసం సెలబ్రేట్ చేస్తున్నాం, వాళ్ళ కోసం టైం స్పెండ్ చేయలేమా? సో అందుకనే వాళ్ళు హ్యాపీగా ఉండడమే కదా కావాలి. అందుకనే ఇంకా వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తారు ఎంజాయ్ చేయండి అని చెప్పి ఇంకా ఫుల్ ఆడిపించాము. మాకు ఏంటంటే మెయిన్ ప్రాబ్లం ఇక్కడ మాకు దగ్గరలో ఏమి ఉండవు అనమాట. పిల్లలకు సంబంధించి కానీ ఎక్కడికన్నా తీసుకెళ్ళాలన్నా స్పెషల్ డేస్లో అలా ఏది ఉండదు. ఏది కావాలన్నా సరే చాలా దూరం వెళ్ళాలి. ఇది మాకు ఇంతకుముందు తెలియదు, రీసెంట్గానే తెలిసింది. సో అందుకనే ఇంకా ఎలానూ పిల్లలకి చిల్డ్రన్స్ డే ఉంది కదా అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాము. ముందు రోజు ఇక్కడ ఫుల్ ఆడుకుని ఎంజాయ్ చేసిన తర్వాత ఇంటికి తీసుకొచ్చాం అనమాట. బాగా అలసిపోయారు ఆడుకుని. అది మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ పడుకుని లేచిన వెంటనే ఇంక మళ్ళీ స్కూలు. దానితోటి ఇక్కడ చలికి అసలు లేవాలనిపించదు మార్నింగ్. సో ఇలా అయితే ఈ పైకి ఇది చాలా అంటే 3 స్టేర్స్లో ఉందన్నమాట. ఇది అడ్వెంచరు. సో ఫ్రంట్ ఆ పాప ఉంది కదా తను చేస్తుంది. దాంతోపాటు నిక్కీని పంపించలేదు. నిక్కీ కింద ఆడుతున్నాడు. బాగా ఎక్కేశారనమాట చాలా. నేనైతే భయపడ్డాను కానీ వాళ్ళు బాగా ఎక్కారు. లక్కీకి చాలా హ్యాపీగా థ్రిల్లింగ్గా అనిపించింది. ఇప్పుడు ఏంటంటే పేరెంట్స్ అందరూ బిజీ అయిపోతారు. అది ఇంట్లో వర్క్స్ వల్ల కానీ బయట ఆఫీస్ వర్క్స్ వీటి వల్ల బిజీ అయి ఉంటాము. సో ఏంటంటే ఎలా అయినా సరే పిల్లలతో రెగ్యులర్గా టైం స్పెండ్ చేసింది కాకుండా అప్పుడప్పుడు కొంచెం వాళ్ళకంటే పర్సనల్ టైం ఇచ్చి మనం వాళ్ళతో స్పెండ్ చేస్తే వాళ్ళు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. సో ఫ్రెండ్స్ ఇలా అయితే పిల్లలతో మేము ఎలా టైం స్పెండ్ చేసాము, మా పిల్లలు చిల్డ్రన్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఇలా వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి. మీలో ఎవరైనా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.